అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇవాళ వచ్చి వేప పువ్వు, మామిడికాయ, బెల్లం వేసి పచ్చడి మరిగసేసి నట్టింట్లో పెట్టాలా. మామిడికాయ వచ్చి దుగ్గుగా నరికి బెల్లం వేసి వేప పువ్వు వేసి బాగా కలిపి దాన్ని తట్టు పెట్టేస్తాం. శనగపప్పు వేసుకుంటాం. సుయ్యం ఉండలకి శనగపప్పు బాగా ఊరపెట్టి ఎత్తుకోండి. ఒక 5 విసిల్ వదిలినారంటే బాగా ఉడికి వచ్చేస్తుంది. ఫ్యాన్ గాలిలో వదిలేయండి. బాగా ఆరుకొని ఇది మరిగి రావాలా. అట్లక బెల్లం వచ్చి 150 గ్రాముల బెల్లం ఎత్తుకున్నాను. ఏలక్కాయ పొడి ఎత్తుకుంటాము. బాగా కలుపుకుంటాం చేతిలో. బాగా గోలిగుండ్రాల చేసి పప్పుని ఉండబట్టి పెట్టేస్తాం. ఇవాళ వచ్చి మైదాలో చేపేదిలా సుయ్యం ఉండే గోధుమ పిండిలో చేసుకుంటాము. కొద్దిగా నీళ్ళు పోసుకొని కొద్దిగా కలుపుకోండి. ఈ పదానికి వచ్చిందే నూనె బాణలు పొయ్యిపైకి పెట్టుకొని నూనె కాగిందే ఒక్కొక్క ఉండలుగా వచ్చి తడిపి వేసి మెల్లిగా తిప్పుకోండి. ఇవాళ ఇదిదా ఉగాది స్పెషల్. టేస్టీగా ఉంటుంది. మైదా పిండి అనే వల్ల చాలామందిలు విరుంబురు దీన్ని. గోధుమ పిండిలో కూడా చేస్తాం. బాగా ఉంటుంది. సూపర్గా దేవుడిని మొక్కి అయింది. ఈ వీడియో పట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.